హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన దగ్గరకు ఒక మంచి పవర్ఫుల్ స్టీరియో యాంప్లిఫైర్ వచ్చింది. అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో, అందుకే ఏ పార్ట్ మిస్ అవ్వకుండా కంప్లీట్ లాస్ట్ వరకు చూడండి. ఇది స్పెషల్లీ ఆడియో ఫైల్స్ అంటే మ్యూజిక్ లవర్స్ కోసం మస్తు ఇంట్రెస్టింగ్ ఉంటుంది. కాబట్టి మీకు తెలిసిన వాళ్ళు ఎంతమంది ఆడియో ఫైల్స్ ఉంటే మ్యూజిక్కి సంబంధించిన ఇంట్రెస్ట్ పెట్టే వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళందరికీ ఈ వీడియో షేర్ చేయండి. ఒక మస్తు ఇంట్రెస్టింగ్ ఐటమ్ ఇస్తాననేది నేను ఎన్ని లైక్స్కి అది డీటెయిల్స్ అన్నీ తర్వాత చెప్తా, కానీ ఫస్ట్ లైక్ కొట్టేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి, ఇంకా లైన్స్ తోటి ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి. ఎందుకంటే ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ నోటిఫికేషన్లు అవి మిస్ అవ్వకుండా ఉంటారు. ఇంకా ఒకవేళ మీకు నోటిఫికేషన్ రాకపోయినా కానీ మధ్య మధ్యలో నా ఛానల్కి వచ్చి ఒకసారి చెక్ చేయండి, ఎందుకంటే ఏమన్నా మీరు వీడియోలు అవి అన్బాక్సింగ్లు మిస్ అయితే చూసుకోవచ్చు. అయితే మనకి ఐమా బ్రాండ్ తెలుసు కదా, ఇదివరకు చాలా యాంప్లిఫైర్స్ అన్బాక్స్ చేశాను. వాళ్ళు ఐమా ఆడియో నుంచి డైరెక్ట్ కంపెనీ నుంచే మనకు ఒక పార్సల్ పంపించారు. ఇది ఈరోజు అన్బాక్సింగ్ చేసి మీకు డీటెయిల్గా దీని పర్ఫార్మెన్స్ అది చూపించేస్తాను. ఇంకా ఏంటిదంటే ఈ యాంప్లిఫైర్ కూడా ఒక నార్మల్ స్టీరియో యాంప్లిఫైర్ కానీ చాలా పవర్ఫుల్ ఉంటాయి. అంటే ఇవాళ రేపు మీకు తెలుసు కదా, అన్ని క్లాస్ డీలో వస్తున్నాయి యాంప్లిఫైర్లు. క్లాస్ ఏబీలు, క్లాస్ ఏలు అవి ఎక్స్పెన్సివ్, ఇంకా అవి ఈ మధ్య ఎవరు యూజ్ కూడా చేయట్లేదు. ఎందుకంటే క్లాస్ డి యాంప్లిఫైర్లు మంచి బడ్జెట్ ప్రైస్లో ఒక ఐసీ అయితే చాలా పాపులర్ అయిపోయింది ఈ మధ్య. టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్ది TPA 3255, అది 300 వాట్స్ పర్ ఛానల్, మీకు 600 వాట్స్ స్టీరియో అవుట్పుట్ కాంపాక్ట్ సైజ్లో ఇస్తుంది. మంచి క్వాలిటీ తోటి, అంటే ఆడియో వితౌట్ ఎనీ డిస్టార్షన్స్ అవి లేకుండా. ఇంకా అందులో ఎన్నో వేరియంట్స్ ఉన్నాయి. నా ఛానల్లో చూడండి, రకరకాల డిఫరెన్సెస్ తోటి ఈ TPA 3255 తోటి చాలా మోడల్ యాంప్లిఫైర్స్ నేను అన్బాక్సింగ్ చేసిన. ఈరోజు కూడా ఇది కూడా ఇక్కడ చూడొచ్చు, ఇది ఐమా బ్రాండ్ది A07 ప్రీమియం యాంప్లిఫైర్. ఇక్కడ దాని పిక్చర్ ఉండేసి బాక్స్ పైన 300 వాట్ ఇంటూ 2 ఛానల్ 2.0. 2.1 అంటే ఇందులో ఏంటంటే మీకు సబ్ వూఫర్ కోసం మీకు ప్రియాంప్ అవుట్ కూడా బయటికి ఇచ్చేస్తుంది. సింపుల్ ప్యాకేజింగ్, ఇందులో పెద్ద డీటెయిల్స్ ఏం లేవు. ఇక్కడ ఒకసారి మీకు స్పెసిఫికేషన్స్ చూపించేస్తాను. ఇందులో 300 వాట్ అవుట్పుట్ ఉంటుంది. మీరు 4 ohms పైన, అంటే వీళ్ళు ఇచ్చే అడాప్టర్కి 4 ohms లోడ్ వేయాలని ఇక్కడ రాసింది, కానీ 2 to 8 ohms మీరు యూస్ చేయొచ్చు. ఇక్కడ చూడొచ్చు స్పీకర్ ఇంపిడెన్స్ 4 to 8 అన్నారు, కానీ TPA 3255కి మీరు 2 ohms వరకు కూడా వెళ్ళొచ్చు. దానికి సూటబుల్ అడాప్టర్ మీరు యూస్ చేయాలి. ఇంకా మీకు డిస్టార్షన్ వచ్చేసి 0.05% ఉంటుంది. ఇంకా సిగ్నల్ టు నాయిస్ రేషియో 103 decibels. ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ 20 నుంచి 20 kHz ఉంది. ఇంకా ఇక్కడ సెన్సిటివిటీ చూడొచ్చు 82 dB. ఈరోజు అన్బాక్సింగ్ చేసి చూద్దాం. ఈ యాంప్లిఫైర్ సింపుల్ స్టీరియో యాంప్లిఫైర్, ఒకటే మాస్టర్ మెయిన్ వాల్యూమ్ కంట్రోల్ ఉంటుంది. ఇంకేముంటుందో అది ఓపెన్ చేసి మీకు చూపించేస్తా. ఇట్లా నీట్ బాక్స్ ప్యాకేజింగ్లో ఇట్లా ప్యాక్ చేసి వచ్చింది. ఒకటి మీకు ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ వచ్చింది. ఇది మొత్తం ఒకసారి చెక్ చేసుకోండి. ఇందులో అంటే వాళ్ళు డిస్టార్షన్ లెవెల్స్ అవన్నీ క్యాలిక్యులేట్ చేసిన ఇక్కడ అన్ని చార్ట్స్ ఇచ్చారు. ఇంకా ఏమేమి ఇన్పుట్ కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి, స్పెసిఫికేషన్స్ ఇక్కడ చూడొచ్చు మీరు. వీళ్ళు యూజువల్లీ 4 to 8 కనెక్ట్ చేయమన్నారు. నేను ఒకసారి 2 కూడా కనెక్ట్ చేసిన, ఏమి ఇబ్బంది లేకుండానే నడిచింది. కాకపోతే అడాప్టర్ వోల్టేజ్ మాత్రం 24 volt ఉండాలి 2 ohms లోడ్ కనెక్ట్ చేసినప్పుడు. దీంట్లో ఏంటంటే 24 volt నుంచి 48 volt వరకు మీరు ఏదైనా పవర్ సప్లై యూజ్ చేయొచ్చు. యాంపియర్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది దీని పవర్ రేటింగ్. అంటే మీరు అనుకోండి, ఒకవేళ 40 volt 5 amps పవర్ సప్లై యూజ్ చేశారు, అయితే 4 5 20, టోటల్ మీ అడాప్టర్ పవర్ 200 watts ఉంటే ఇది 100 watt పర్ ఛానల్ అట్లా ఇస్తుంది. అయితే కాబట్టి అడాప్టర్ చాలా ఇంపార్టెంట్ పవర్ అవుట్పుట్ కోసం. దీంతో పాటు వచ్చిన అడాప్టర్ ఇది. దీనికి ఒక 2 pin మెయిన్స్ కార్డ్ వచ్చింది. దీన్ని ప్లగ్లో పెట్టి రన్ చేయడానికి ఒక LED స్టేటస్ ఇండికేటర్, మొత్తం బ్రష్డ్ ఫినిష్ ఉండేసి ప్లాస్టిక్ మెటీరియల్లో, ఇది DC పిన్. ఇది 32 volt 5 amps అడాప్టర్ ఉంది, అంటే 160 watts అవుట్పుట్ ఉంటుంది. ఈ అడాప్టర్ తోటి మీకు టోటల్ ఈ యాంప్లిఫైర్లో 160 watts అవుట్పుట్ వస్తుంది. ఇది ప్యాకేజ్లో ఫ్రీ వచ్చింది. ఒకవేళ ఇంకా ఎక్కువ అవుట్పుట్ కావాలంటే దానికి సూటబుల్ అడాప్టర్ మీరు యూజ్ చేయాలి. ఇది మన యాంప్లిఫైర్, చాలా కాంపాక్ట్ ఉంది. ఇది ఏంటిదంటే మీరు డెస్క్టాప్ స్పీకర్స్ అట్లా మీ దగ్గర ప్యాసివ్ స్పీకర్స్ ఉంటే దానికి కనెక్ట్ చేసి మీరు డెస్క్టాప్ PC నుంచి మంచి ఆడియో సిస్టమ్, లేకపోతే ఒక స్టీరియో యాంప్లిఫైర్ లాగా 2 ప్యాసివ్ స్పీకర్స్ పెట్టి అట్లా యూజ్ చేయొచ్చు. ఇది మన యాంప్లిఫైర్, చాలా నా పామ్ సైజ్ ఉంది. ఇది చూడొచ్చు, కాంపాక్ట్, మొత్తం ఎయిర్ క్రాఫ్ట్ గ్రేడ్ అల్యూమినియం మెటీరియల్లో చేసేస్తుంది. ఇదంతా కంప్లీట్ బాడీ హీట్ సింక్ లాగా పనిచేస్తుంది. ఇక్కడ కింద స్క్రూస్ కనపడుతున్నాయి కదా, ఇక్కడనే TPA 3255 IC ఉంటుంది. ఇవి బఫర్స్, ఇవి మీకు టేబుల్ పైన అట్లా పెడితే స్కిడ్ అవ్వకుండా యాంటీ స్కిడ్ బఫర్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు ఆన్ ఆఫ్ స్విచ్ చూడొచ్చు, పవర్ ఆన్ ఆఫ్. ఐమా A07 ప్రీమియం అని రాసింది. ఇది వాల్యూమ్ కంట్రోల్, క్లిక్ వాల్యూమ్ ఉంది.
జస్ట్ వాల్యూమ్ అంతే, టోన్ కంట్రోల్ లేదు కాబట్టి. ఇంకా డెస్క్టాప్ పీసీకి దానికి అంటే మీకు టోన్ కంట్రోల్ బిల్టిన్ మనకి సాఫ్ట్వేర్లు అవి మనకు చాలా యాప్స్ ఉంటాయి కాబట్టి డెస్క్టాప్ పీసీలో మీరు ఈక్వలైజర్ కానివ్వండి ఏదైనా టోన్ కంట్రోల్స్ అక్కడ నుంచి అడ్జస్ట్ చేయొచ్చు. ఒకవేళ స్టీరియో యాంప్లిఫైర్ లాగా యూస్ చేయాలంటే మాత్రం మీరు సపరేట్ ప్రీ యాంప్లిఫైర్ ఒకటి లేకపోతే డాక్ విత్ టోన్ కంట్రోల్ ఉన్నాయి అట్లా తీసుకుంటే మీరు ఎట్లా అంటే అట్లా బేస్ ట్రబుల్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. బ్యాక్ ప్యానెల్ కూడా ఒకసారి రియర్ ప్యానెల్ చూసుకోండి. ఇక్కడ ఇది ఆడియో ఇన్పుట్, ఇందులో ఓన్లీ ఆర్సీఏ ఇన్పుట్స్ ఉన్నాయి, రైట్ లెఫ్ట్. ఇంకా ఇక్కడ స్పీకర్కి మీకు బైండింగ్ పోస్టులు ఉన్నాయి. ఇందులో మీరు బనానా పిన్ కూడా పెట్టొచ్చు లేకపోతే రా వైర్ కూడా పెట్టొచ్చు. స్పీకర్ పొలారిటీ చూసి ఇది పైది ప్లస్ ఇది మైనస్ అట్లా పెట్టేయాలి మీరు. వీళ్ళు ఈ అడాప్టర్కి రికమెండ్ చేసింది 4 to 8 ohms స్పీకర్. కానీ ఇంకా అది ఏ స్పీకర్ ఎంత పవర్ సప్లైకి ఎట్లా వర్క్ చేస్తుంది అనేది నేను ఒక వీడియో 2 years బ్యాక్ చేసిన, అది మీరు నా ఛానల్ పైన చెక్ చేసుకోండి. డీటెయిల్డ్ వీడియో, అంటే ఏ స్పీకర్ ప్యారలల్ చేస్తే ఎన్ని ఓమ్స్ అవుతుంది, సిరీస్ చేస్తే ఎన్ని ఓమ్స్ అవుతుంది, ఇంకా వాటేజ్ ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి. ఇంకోసారి కూడా మళ్ళీ రిపీట్ చేయమంటే నేను అలాంటి వీడియోనే చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పిన కదా దీనికి 2 ohms స్పీకర్ కూడా కనెక్ట్ చేయవచ్చు అని చెప్పేసి. యూజువల్లీ 2 ohms స్పీకర్స్ మార్కెట్లో రావు, కానీ 2 4 ohms స్పీకర్లు ప్యారలల్ కనెక్ట్ చేసినప్పుడు 2 ohms అవుతుంది. అది దీనికి తీసుకొచ్చి ఎట్లా యూస్ చేయాలనేది ఒక ప్రొసీజర్ ఉంటుంది. మీకు తర్వాత డీటెయిల్డ్ వీడియో ఇంట్రెస్టెడ్ ఉంటే అది కూడా చేసి పెడతా మీకు. ఇక్కడ డీసీ ఇన్పుట్ పిన్ ఉంది, అందులో మీరు ఇది అడాప్టర్ది ఈ పిన్ ఇందులో కనెక్ట్ చేసేసి యూస్ చేయొచ్చు. ఇందులో నేను స్పీకర్స్కి నా దగ్గర ఉన్న టవర్ స్పీకర్స్ ఇక్కడ ఉన్నాయి కదా చూపిస్తాను నేను. ఇవే నా టవర్ స్పీకర్స్ మీకు తెలుసు కదా, ఇవి అక్కడ నుంచి డిస్కనెక్ట్ చేసేసి ఈ యాంప్లిఫైర్ ఐమా A07కి కనెక్ట్ చేసేసి కంప్లీట్ డెమో ఇస్తా. విన్నాక మీకు ఎట్లా అనిపించిందో అది డీటెయిల్గా చెప్పండి. ఈ వీడియో కూడా హెచ్డిఆర్లోనే ఉంది. చాలామందికి హెచ్డిఆర్, కొంతమంది అంటున్నారు హెచ్డిఆర్ నేను 2 days బ్యాక్ పెట్టిన కదా వీడియో, హెచ్డిఆర్కి నార్మల్ వీడియోకి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, సేమే అనిపిస్తుంది అంటున్నారు. అట్లా కాదు, ఇది నార్మల్ డిస్ప్లేలో మీరు పాత ఫోన్లో లేకపోతే పాత కంప్యూటర్ మానిటర్లో అట్లా చూస్తే నార్మల్ స్టాండర్డ్ డైనమిక్ రేంజ్ లాగానే కనపడుతుంది. మీరు కొత్త లేటెస్ట్ మొబైల్స్, హెచ్డిఆర్ సపోర్ట్ ఉన్న డిస్ప్లేలు, హెచ్డిఆర్ సపోర్ట్ ఉన్న టీవీలు వాటిల్లో అంటే అబవ్ 800,000 nits బ్రైట్నెస్ ఉన్న డిస్ప్లేస్లో చూస్తే ఈ హెచ్డిఆర్ కంటెంట్ మీకు రియల్ పంచ్ దాంది ఇంకా రియల్ కలర్స్ అనేవి బయటపడతాయి. అట్లా మీకు డిఫరెన్స్ తెలుస్తుంది ఎవరి దగ్గర, మీ దగ్గర లేకపోతే వేరే వాళ్ళ దగ్గర ఏమైనా ప్రీమియం ఫోన్ ఉంటే అందులో ఆన్ చేసి మీరు హెచ్డిఆర్ కంటెంట్ ఎట్లా ఉంటుందో మీరు చూస్తే మీకు ఐడియా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది నేను దాన్ని కనెక్ట్ చేసే స్పీకర్స్కి మీకు కంప్లీట్ డెమో ఇస్తా. అంటే TPA 3255 ఆడియో నేను చాలాసార్లు వినిపించిన, జస్ట్ ఒకసారి చెక్ చేసుకోండి. లైక్ కొట్టిండ్రు కదా, ఎందుకంటే నేను ఏమనుకున్నా అంటే ఈ వీడియోకి ఒకవేళ 5,000 లైక్లు దాటినాయి అనుకోండి, ఇదే ఐమా A07 స్టీరియో యాంప్లిఫైర్ ఇచ్చేద్దామని చెప్పేసి. దీని కాస్ట్ వచ్చేసి 6,999 అమెజాన్ ఇండియాలో ఉంది. తక్కువ రీజనబుల్ ప్రైస్లో మంచి ప్రీమియం క్వాలిటీ స్టీరియో యాంప్లిఫైర్, అది కూడా 600 watts అవుట్పుట్. అంటే అడాప్టర్ మీరు పెద్దది పెట్టుకుంటే 600 watts అవుట్పుట్ తీసుకోవచ్చు. క్లాస్ D యాంప్లిఫైర్ కదా, అంత హీటింగ్ ఇష్యూస్ కూడా ఏముండవు. నా దగ్గర ఆల్రెడీ నడుస్తున్నాయి చాలా యాంప్లిఫైర్స్ కాబట్టి కూల్గా నడుస్తుంది. ఫ్రెండ్స్, ఒక 15 minutes టైం పట్టింది యాంప్లిఫైర్ మొత్తం ఇక్కడ స్పీకర్స్కి సెట్ చేయడానికి. అంటే ఒకసారి కనెక్షన్స్ చూపిస్తా. చాలామంది అడుగుతుంటారు కనెక్షన్లు ఎట్లా పెట్టిండ్రు చెప్పేసి. ఏముండదు, ఇది సింపుల్ స్టీరియో యాంప్లిఫైర్ కదా. బ్యాక్ సైడ్ నేను ఏం చేసిన అంటే నా ROG ఫోన్ ఉంది కదా, దీని నుంచి ఆక్స్ కేబుల్ నుంచి దీనికి RCA పిన్లతోటి ఇట్లా కనెక్ట్ చేసేసిన. రైట్ లెఫ్ట్ ఇన్పుట్, ఇదొక స్పీకర్కి DC పిన్ కనెక్ట్ చేసిన అంతే. ఇంకా మీరు ఆన్ చేసుకొని ఇక్కడ ఆన్ ఆఫ్ పవర్ ఆన్ ఆఫ్ స్విచ్ ఉంది కదా, ఇక్కడ రెడ్ LED పవర్ ఇండికేటర్ కూడా ఉంది. అయితే ఇది ఆన్ చేసుకొని వాల్యూమ్ ఎంత కావాలన్నా ఫస్ట్ ఎప్పుడు మీరు ఇనీషియల్ ఆన్ చేసినప్పుడు మినిమం వాల్యూమ్ ఒక 1/4 అట్లా వాల్యూమ్ పెట్టుకొని స్టార్ట్ చేసుకొని దాని తర్వాత మీరు ఎంత కావాలంటే అంత, ఫస్టే ఫుల్ పెట్టొద్దు ఎప్పుడు. ఇంకా అంతే, సింపుల్ ఇది. ఇందులో ప్రీ యాంప్లిఫైయర్ మీకు టోన్ కంట్రోల్ అవి లేవు. ఏమన్నా కావాలంటే మొబైల్లో ఏమన్నా యాప్ ఉంటే లేకపోతే మొబైల్లో గ్రాఫిక్ ఈక్వలైజర్ ఉంటే అట్లా మీరు ట్యూన్ చేసుకోవచ్చు. ఒకసారి మ్యూజిక్ క్వాలిటీ వినిపించేస్తా.
యాక్చువల్గా TPA 3255 ఐసీ నేను చాలాసార్లు మీకు డెమో కూడా చూపించిన కదా, మస్తు ఉంటుంది. ఇందులో ఇంకో వర్జన్ ఉంటుంది PFFB అని చెప్పేసి, అంటే పోస్ట్ ఫిల్టర్ ఫీడ్బ్యాక్ ఉన్న వర్జన్ యాంప్లిఫైర్స్ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి. ఇది అంటే టోటల్ హార్మోనిక్ డిస్టార్షన్ ఇది 0.05% ఉంది కదా, అది 0.001 అట్లా ఉంటుంది, చాలా తక్కువ ఉంటుంది. అది ఇంకా కొంచెం అంటే కాస్ట్ ఎక్కువ ఉంటుంది, ప్రీమియం మోడల్స్ ఉంటాయి అవి. ఇది ఈ ప్రైస్కి 7000 రూపీస్కి మస్తు ఉంది, ఏం ఇబ్బంది లేదు. మీకు ఫుల్ 300 వాట్స్ అట్లా రావాలంటే మీరు 48 వోల్ట్ 12 amps అట్లా పవర్ సప్లై యూజ్ చేసుకుంటే అడాప్టర్ మీకు 600 వాట్స్ వస్తుంది. కాకపోతే ఈ బాడీకి 600 వాట్స్ నేను ఎక్కువైపోతుంది అనుకుంటా, ఎందుకంటే ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ తర్వాత లైట్గా వామ్ అవుతుంది. అయితే మీరు ఏమన్నా ఒక చిన్న బ్లోవర్ ఫ్యాన్ లాంటిది ఏదైనా అరేంజ్ చేసుకుంటే, ఒకవేళ ఫుల్ 600 అట్లా మీరు యూస్ చేయాలనుకుంటే మన కూలింగ్కి అరేంజ్ చేసుకోవాలి. ఇది క్లాస్ D యాంప్లిఫైర్, అంతా మీకు క్లాస్ AB యాంప్లిఫైర్లు, క్లాస్ A యాంప్లిఫైర్లు అట్లా అంత హీట్ ఏం జనరేట్ అవ్వదు, కానీ నార్మల్గా కూల్గా ఉంచుకుంటే బెటర్. ఇంకోటి ఏంటంటే ఇది క్లాస్ D యాంప్లిఫైర్ కదా, క్లాస్ A యాంప్లిఫైర్కి దీనికి కొంచెం మనకి ఆడియో క్వాలిటీలో క్లాస్ A, క్లాస్ AB అవి కొంచెం చాలా అంటే మీకు క్లీన్ అనిపిస్తాయి. ఇది కూడా ఇవాళ రేపు టెక్నాలజీ ఎంత పెరిగిపోయిందంటే హార్డ్లీ ఒక నార్మల్ పర్సన్ మీకు క్లాస్ D, క్లాస్ A, క్లాస్ B AB యాంప్లిఫైర్లకు క్లాస్ B పుష్ పుల్ కూడా వస్తుంది. ఈ యాంప్లిఫైర్లకు ఒక నార్మల్ పర్సన్ అంత తొందరగా డిఫరెన్షియేట్ చేయలేడు, అంటే ఏ యాంప్లిఫైర్ది ఏ సౌండ్ ఎట్లా అనేది. ఇంటి పర్పస్కి, హోమ్ పర్పస్కి మంచి స్టీరియో యాంప్లిఫైర్, పవర్ఫుల్ యాంప్లిఫైర్ ఒక ఇంట్లో పార్టీస్ చేసుకోవడానికి అట్లా కావాలంటే యూస్ చేయొచ్చు. ఒక్క టోన్ కంట్రోల్ ఇంకా ప్రీ యాంప్లిఫైర్ లేకపోతే ఒక చిన్న మిక్సర్ లాంటిది ఏదైనా పెట్టుకుంటే మస్తు డీజే కూడా నడుపుకోవచ్చు ఇంట్లో చిన్న చిన్న బర్త్డే పార్టీస్కి. దానికి అది కూడా మీకు ఒకసారి సెటప్ చేసి చూపిస్తా, అంటే దీనికి మిక్సర్ పెట్టి డీజే లాగా ఎట్లా యూస్ చేయాలనేది. ఎందుకంటే బాగుంది, చాలా రగ్గెడ్ ఉంది ఇది యాంప్లిఫైర్, రఫ్ అండ్ టఫ్ వాడచ్చు. మంచి స్పీకర్ బాక్సులు, మీరు బ్రాండెడ్ కూడా కొనే అవసరం లేదు, మస్తు మీకు ఇక్కడ లోకల్ మార్కెట్లో స్పీకర్స్ సపరేట్ దొరుకుతాయి, స్పీకర్స్ ఇంకా ట్వీటర్స్ అవి తెచ్చుకొని ఎవరైనా కార్పెంటర్తో బాక్సులు చేయించుకుంటే మంచి క్వాలిటీ సౌండ్ ప్రొడ్యూస్ చేయొచ్చు. నేను అట్లా కూడా బాక్సులు కూడా కావాలంటే మీకు డిజైనింగ్ ఎట్లా చేస్తారు ఇంకా బాక్స్ తయారు చేసి కూడా చూపిస్తాను. నేను ఒక కార్పెంటర్ దొరికిండు, ఆయనతో చేపించి తక్కువ కాస్ట్లో ఎక్సలెంట్ మ్యూజిక్ ఎట్లా ఎంజాయ్ చేయాలో చూపిస్తా. ఎవ్రీథింగ్ బాగానే ఉంది, 7000 రూపీస్కి వర్తే అనిపిస్తుంది నాకు, తీసుకోవచ్చు. అమెజాన్ది లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తా. ఇంకా ఈ వీడియోకి 5000 లైక్లు దాటితే ఈ యాంప్లిఫైర్ ఐమా A07 ప్రీమియంది మోడల్ది నేను మీకు మన సబ్స్క్రైబర్స్కి ఎవరన్నా కమెంట్లోంచి ర్యాండమ్గా పిక్ చేసి ఇచ్చేస్తా. కాబట్టి ఎంతైతే అంత ఫాస్ట్గా షేర్ చేసేసి లైకులు రీచ్ అయ్యేలాగా చూడండి. ఇంకా ఆడియో క్వాలిటీ మీకు ఎలా అనిపించింది దీన్ని చెప్పండి. ఇంకా TPA 3255 అంటే ప్రజెంట్ మార్కెట్లో మోస్ట్ పవర్ఫుల్ ఇంకా మోస్ట్ సక్సెస్ఫుల్ టెక్సస్ ఇన్స్ట్రుమెంట్ ఐసీ ఇప్పుడు ఆడియోలో అదే ఉంది. దానికి మించిన ఐసీ ఇంకా మార్కెట్లో అంటే ఈ ప్రైస్ రేంజ్లో లేదు, కాబట్టి ఈ బెస్ట్ సర్క్యూట్ అని చెప్పొచ్చు. లోపల కాంపోనెంట్స్ ఇండక్టర్స్, LC సర్క్యూట్స్ ఉంటాయి కదా, అవుట్పుట్ ఫిల్టర్స్, కెపాసిటర్స్ కానివ్వండి, దాని ఇండక్టర్స్ అవన్నీ ప్రీమియం కేటగిరీవి యూజ్ చేస్తున్నాయి అందులో. నేను ఎప్పుడన్నా కావాలంటే అన్ని యాంప్లిఫైర్లు ఓపెన్ చేసి మీకు ఒక్కొక్క యాంప్లిఫైర్లో ఏమేమి కాంపోనెంట్స్ ఎట్లా ఉంటాయి అవి కూడా మీకు డెమోది కంప్లీట్, అంటే యాంప్లిఫైర్లో ఏం ఇంపార్టెంట్ ఏం చూడాలి అనేది అది కూడా వీడియో మీకు డీటెయిల్గా చేసి పెడతాను. ఈరోజు వీడియో ఇది అన్బాక్సింగ్. ఎలా అనిపించింది ఫ్రెండ్స్? రేపు మరో ఇంట్రెస్టింగ్ అన్బాక్సింగ్ వీడియోలో కలుస్తా. బాయ్.